జెబులూను చరిత్ర. జెబులూను అనే పేరునకు అర్థము నివాసము లేక ఘనత. ఈ జెబులూను లేయా యాకోబుల 6వ కుమారుడు. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 30:20వ వచనంలో చూస్తాము. జెబులూను గురించి బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ విషయాలే రాయబడెను. ఈ జెబులూను కూడా తన సహోదరులతో కలిసి తన తమ్ముడైన యోసేపును కొట్టి ఇష్మాయేలీయులకు అమ్మివేసే విషయంలో ఇతడు కూడా ఉంటాడు. జెబులూను తండ్రి అయిన యాకోబు యొక్క చివరి దినములలో జెబులూనును యాకోబు ఇలాగు దీవించెను. జెబులూను సముద్ర రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఈ విషయాలన్నీ మనం ఆదికాండం 49:13వ వచనంలో చూస్తాము. ఈ జెబులూను క్రీస్తుపూర్వం 18 లేదా 19వ శతాబ్దంలో జన్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో జెబులూను యొక్క పుట్టుకను గురించి రాయబడింది కానీ ఇతని యొక్క బ్రతికిన కాలాన్ని గురించి మరియు మరణాన్ని గురించి ఎలాంటి విషయాలు రాయబడలేదు. జెబులూను భార్యను గురించి బైబిల్ గ్రంథంలో ఎలాంటి విషయాలు రాయబడలేదు కానీ ఇతనికి సెరెదు, ఏలోను, యహల్లేలు అనే 3 కుమారులు కలరు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 46:14వ వచనంలో గమనించగలం. ఈ జెబులూను కూడా 12 గోత్రికులలో ఒక గోత్రానికి కర్త అయ్యెను. అలాగుని మోషే యొక్క చివరి దినములలో జెబులూను ప్రజలను ఇలాగు దీవించెను. సముద్ర వ్యాపారం ద్వారా వర్ధిల్లుతారని, ఓడలను ఆశ్రయముగా ఉంటారని, వీరు నౌకాయానము వ్యాపారాల్లో నైపుణ్యం కలిగి ఉంటారని వీరిని గురించి ప్రవచించి వారిని ఆశీర్వదించెను. ఈ విషయాలన్నీ మనము ద్వితీయోపదేశకాండం 33:18-19వ వచనంలో చూస్తాము. అటు తరువాత ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని జయించిన తర్వాత యెహోషువ ద్వారా జెబులూను గోత్రానికి ఉత్తర దిశలో అత్యంత సారమైన భూమి వారికి వారసత్వంగా లభిస్తుంది. ఈ భూమి గలిలయ ప్రాంతంలోని భూమధ్య రేఖ సముద్ర తీరానికి మరియు గలిలయ సముద్రానికి మధ్య ఉంటుంది. ఈ విషయాన్ని మనము యెహోషువ గ్రంథంలో 19వ అధ్యాయము 10-16 వచనంలో చూస్తాము. అలాగుని ప్రవక్త అయిన దెబోరా నాయకత్వంలో కూడా ఈ జెబులూను ప్రజలు తమ ప్రాణాలకు తెగించి ధైర్యం కలిగి కానాను రాజైన సీసెరాతో యుద్ధం చేసి పోరాడి గెలిచిరి. ఈ విషయాల్ని మనం న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తాము. చివరి మాట: యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గము.